అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలవుతోంది. కేవలం రాజకీయ నేతలు కాదు, మిగతా సామాన్య ప్రజలు కూడా బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపైన మాట్లాడడానికి వైసీపీ నేత, వైసీపీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అంశం తీవ్ర విమర్శలు అవుతూ ఉంది. అనేక మంది సినిమా స్టార్స్ కూడా ఈ అంశం బాలకృష్ణ మాట్లాడడం పట్ల తీవ్ర విమర్శలు వేస్తూ ఉంది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కాదు, సినిమా స్టార్స్ మీద ఈ తరహా అసెంబ్లీలో వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల మీరు ఎట్లా చూస్తారు? ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఒక 15 నెలలు 16 నెలలు అయింది ఇది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఈ 15 నెలలు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వ పనితీరు పైన కానీ, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలపైన కానీ ఎక్కడ కూడా ఆయన వాయిస్ లేదు. ఎక్కడ కూడా ఆయన వాయిస్ లేదు. ఏదో సినిమా రంగానికి సంబంధించి ఏదో ఆయన నెంబర్ 9వ ప్లేస్లో పెట్టారనే బాధతో చంద్రబాబు నాయుడిని ఏమనలేక, డిప్యూటీ సీఎంని ఏమనలేక, నారా లోకేష్ని ఏమనలేక ఆయన ఆక్రోశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్కడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ అహంకారం ఏ రీతిలో ఉంది, ఈరోజే కాదు ఏ రోజైనా కూడా వాళ్ళ యొక్క మనస్తత్వం ఏందిరా అంటే వాళ్ళు ఏం చెప్తే అది మనం వినాల, వాళ్ళు చెప్పిన మాటకు మనం జేగొట్టాల. మీరు చేసేది తప్పని చెప్పినా, మీ పద్ధతి బాలేదని చెప్పినా వెంటనే రివర్స్ గేమ్ మొదలవుతుంది. ఏంది ఆ గేమ్? బురద చల్లడం. ఈరోజు కూడా అదే పనే కదా. చిరంజీవికి అవమానం జరిగిపోయింది అని చెప్పి నిండు సభలల్లో చంద్రబాబు నాయుడు పక్క, పవన్ కళ్యాణ్ పక్క అందరు చెప్పినారు. సాక్షాత్తు చిరంజీవి గారే నిన్న ఒక ప్రకటన విడుదల చేసినారు. ఏమని? నాకు ఎటువంటి అవమానం జరగలేదు, గౌరవంతో నన్ను ఆహ్వానించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క సమస్యలను తెలుసుకొని మాకు లాభం చేకూరే విధంగా ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది తప్ప ఇక్కడ నాకేదో అవమానం జరిగిందని చెప్పి మాట్లాడడం చాలా దురదృష్టకరం. నేను వెళ్ళి కలవడం వల్ల బాలకృష్ణకు కూడా లాభమే జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాలకృష్ణకు కానీ అప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి కానీ ఎటువంటి నష్టం జరగలేదని చెప్పి చిరంజీవి గారు చెప్పినారు. ఏ విషయమైనా తీసుకోండి అన్న, వాళ్ళు పొలిటిసైజ్ చేయాలా. ఓ పక్క మహేష్ బాబుని పిలిపించినారు, ప్రభాస్ను పిలిపించినారు, వీళ్ళందరినీ పిలిచి అవమానించినారు అని చెప్పి చిత్రీకరిస్తున్నారు. మాకేమవసరం అన్న? మా పార్టీలో మహేష్ బాబు అభిమానులు ఉండరా, ప్రభాస్ అభిమానులు ఉండరా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉండరా? మాకేమవసరం ఒకరిని అవమానించాల్సినది? ఈరోజు ఇదే తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని ఒకరోజు ప్రొడ్యూసర్లు, ఒకరోజు డైరెక్టర్లు, విడతల వారీగా సినిమా హీరోలు పోయి బొకేలు ఇచ్చి శాల్వాలు కప్పి కలుస్తున్నారు కదా. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ అవమానం చేస్తున్నాడని దాని అర్థమా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని ప్రతిసారి పాపం ఆయన పైన విషం చిమ్ముతూ రాజకీయం చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన్ని విమర్శిస్తున్నారు, బాగానే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఏం పాపం చేసినాడు? అసలు రాజకీయాలకు దాదాపుగా నాకు తెలిసి 10-15 ఏళ్ళ నుంచి ఆయన దూరం ఉన్నాడు. ఏ పొలిటికల్ మీటింగ్లలో పాల్గొనలే. ఆయన జీవితం ఆయనది, ఆయన పని ఆయనది. అయినప్పటికీ కూడా వాళ్లకు తొత్తుగా లేడనో, వాళ్ళ దగ్గర వినయంగా లేడనో, వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడలేదనో, ఇండివిజువల్గా బతుకుతున్నాడనో, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతున్నాడనో అది ఓర్చలేక ఎక్కడ ఎదిగిపోతాడో అనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనేగా తిడితే అతనిపైన క్రమశిక్షణ చర్యలు జరిగినాయా? పార్టీ నుంచి సస్పెండ్ చేసినారా? లేదే. ఇక్కడ పదే ఈ మాజీ సీఎంని విమర్శించి ఒక ఎజెండా పెట్టుకున్నారు, పరుష పదజాలాన్ని వాడుతున్నారు. కానీ ఆ సమయంలో సీఎం కానీ డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేయట్లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా ప్లాన్ ప్రకారం ఈ విమర్శలు అనుకోవచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఎందుకు ఎవరేం మాట్లాడడం లేదని మీరు అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, మీరు మొత్తం ఆ వాయిస్ కానీ చూస్తే బాలకృష్ణది, వాడెవడో చెప్తే ముఖ్యమంత్రి దిగొచ్చినాడని, వాడెవడో గట్టిగా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి దిగొచ్చినాడని. ఆ వాడెవరు? ఆ వాడు అనే పదాన్ని సంబోధిస్తుండేది ఎవరిని? మెగాస్టార్ చిరంజీవిని కాదా? సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి అన్నను కాదా? జన సైనికులందరూ అభిమానించే చిరంజీవి గారిని కాదా అనింది? మళ్ళీ ఎందుకు స్పందన లేదు రాష్ట్రంలో? చిరంజీవిని ఏమన్నా పర్వాలే, వాళ్ళ కుటుంబాన్ని ఏమన్నా పర్వాలే, ఆ రోజు రాజకీయానికి మాకు ఏది ఉపయోగకరమైతే ఆ లైన్లో మేము పోతాం తప్ప
మాకిట్ట తిడితే తిట్టించుకోవడాలు తుడుచుకొని వెళ్ళిపోవడాలు ఇవన్నీ అలవాటే అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు ప్రతిరోజు. ఇక్కడ జనసేన టీడీపీ మధ్య ఏమైనా గ్యాప్ కనిపిస్తుందా? ఎందుకంటే ఇటు సభ సందర్భంగా జనసేన ఎమ్మెల్యేలు మంత్రులను టార్గెట్గా చేస్తున్నారు. మొన్నకు సంబంధించి నాదెండ్ల మనోహర్ పైన విమర్శలు సరిగా పనిచేయట్లేదనే విమర్శ, ఈరోజు కందుల దుర్గేష్కు సంబంధించి లీస్ట్లో నా పేరు చివరన పెట్టారని ఒక విమర్శ. ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనుకోవచ్చేది? ఇప్పుడు ప్లాన్ ప్రకారం కాదన్న, ఇప్పుడు ఎంత సామరస్యంగా ఎంత అన్యోన్యంగా పోయే కుటుంబాలలో అయినా కూడా మనస్పర్ధలు అనేటివి సహజం. ఇక్కడ నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, ఇటువంటి 20 మంది వ్యక్తులు జనసేనకు సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సరెండర్ కావచ్చేమో. కానీ జనసేనకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ లీడర్స్ ఉంటారు. అంటే విలేజ్ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు. వాళ్ళు 10 రోజులు అడ్జస్ట్ కాగలుగుతారు, 20 రోజులు అడ్జస్ట్ కాగలుగుతారు, 30 రోజులు, మహా అంటే 5 నెలలు 6 నెలలు. రేపు జరిగే లోకల్ బాడీస్లో అయినా ఆ విభేదాలు బయటపడాల్సిందే. వీళ్ళు సరెండర్ అవుతారేమో, డబ్బుల కోసమో ప్యాకేజీల కోసమో ఆశపడే వాళ్ళు సరెండర్ అవుతారేమో. గ్రామ స్థాయిలో ఉండే నాయకుడు వాడి నాయకత్వం కోసమే పనిచేస్తాడు తప్ప వానికి వేరే ప్రయారిటీ ఏమి ఉండదు. వాళ్ళు అడ్జస్ట్ కారు. ఖచ్చితంగా వాళ్ళల్లో ఉండే విభేదాలు అంతవరకు కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నిన్న మొన్న బొండా ఉమ్మనే అన్నాడు కదా, వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే ఆయన బొండా ఉమ్మ గారు కూడా విజయవాడలో సీనియర్ నాయకులు, ఒక ఇమేజ్ ఉన్న లీడరే ఆ పార్టీలో. ఆ బోండా ఉమా ఏమన్నాడు, ఈయన అందుబాటులోనే లేడు డిప్యూటీ సీఎం, మేము ఏదన్నా సమస్య చెప్పాలన్నా కూడా ఈయన పలికే పరిస్థితి లేదు. దానికి సమాధానం ఇప్పుడు బోండా ఉమాని ఎవరైనా విమర్శిస్తున్నారా? మళ్ళా విమర్శించారు. వాళ్ళని పవన్ కళ్యాణ్ని వైసీపీ వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళకు నొప్పి, వాళ్ళకు బాధ. నువ్వు చేసే తప్పు పవన్ కళ్యాణ్ అని టీడీపీ వాడు ఏమన్నాను వాళ్ళు ప్రతిస్పందించారు. దానికి బెస్ట్ ఉదాహరణ ఏమో తెలుసా? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక పైన నిలబడి, నా తల్లిని తిట్టించినావు నారా లోకేష్, నా తల్లిని తిట్టించినావు చంద్రబాబు నాయుడు, మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, మోకాళ్ళ పైన కూర్చోబెడతా మిమ్మల్ని అన్నాడు. అదే మోకాళ్ళ పైన కూర్చొని 20 సీట్లు తెచ్చుకున్నాడు. అంటే వాళ్ళ తల్లిని దూషించిన వాళ్ళ గురించి కూడా ఆయన పట్టించుకోడు, ఆయనను విమర్శించిన వాళ్ళ గురించి కూడా పట్టించుకోడు. మీరు చేసేది తప్పు అనే జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. తన అన్నపై పరోక్షంగా తన అన్నపై విమర్శలు చేసిన బాలకృష్ణపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? చెప్పినా కదన్నా, సరెండర్ అయిన వాళ్ళ దగ్గర ఏం మాటలు ఏముంటాయి. ఇంకా నువ్వు ఇట్లనే ఉండాలని ఆశించినా అనుకో, నీకు నాకు మధ్యన మనస్పర్ధలు వస్తాయి. ఒకరోజు కాకుండా ఒకరోజు. నువ్వు ఎట్టునే పర్వాలే అని అనుకునేప్పుడు ఇంకా మనస్పర్ధలు ఏమొస్తాయి? నువ్వు ఎట్టునే పర్వాలే, నాకు రావాల్సింది నాకు వస్తే చాలు. అది వాళ్ళ యొక్క మనస్తత్వం. ఎందుకంటే కానీ ఈరోజు దేనిపైన ప్రశ్నిస్తున్నారు మీరే చెప్పండి. రాష్ట్రంలో ఏ వర్గం తీసుకున్నా కూడా ఈరోజు పోరుబాటనే. లాస్ట్కు నిన్న మొన్న 44,000 చిరు వ్యాపారస్తులను తొలగిస్తున్నారని చెప్పి విశాఖపట్నంలో వాళ్ళు కూడా రోడ్డు ఎక్కినారు. ఏ సమస్యలు చెప్పండి. అస్సలు రేపు ఈరోజు కాదు, రేపు ఎలక్షన్ పెట్టినా కూడా రాష్ట్రంలో వాళ్ళకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. అవన్నీ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టే ఈ డైవర్షన్ పాలిటిక్స్. కాబట్టి ఇటువంటి పనికిమాలిన మాటలు బాలకృష్ణ మాట్లాడినాడనో ఇంకొకరు మాట్లాడినారనో, అసలు ఫిలిం ఇండస్ట్రీకి రాజకీయానికి ఏం సంబంధం అని ఒకరు మాట్లాడతాడు. అసలు సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఎందుకుంది? మళ్ళా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రంలోని ప్రతి పౌరుని యొక్క బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. అది డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఓనర్లు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, యువకులకు కావచ్చు, రైతాంగం కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంక్లూడింగ్ సినిమా వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంటుంది. ఆ సినిమా వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వచ్చి చెప్పుకోవాలా ముఖ్యమంత్రికి. మహేష్ బాబు గొప్పోడు నిజం, ప్రభాస్ గొప్పోడు నిజం, ఇంకా పెద్ద పెద్ద నాగార్జున లాంటి వాళ్ళు, వెంకటేష్ గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమందరం అభిమానించే నటీనటులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సీఎం జగన్ అంటే ఖచ్చితంగా పోయి చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఆడ గౌరవం వాళ్ళు ఇవ్వాల్సినది జగన్మోహన్ రెడ్డికి కాదు, ఆయన కూర్చునే కుర్చీకి, ముఖ్యమంత్రి అనే కుర్చీకి. అదే నేను అడుగుతున్నా కదా, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించడంలే? ఒక్క మాట మాట్లాడరు. ఎందుకంటే ఆస్తులు, బిల్డింగులు అన్నీ ఆడుండే వాళ్ళవి హైదరాబాద్లో ఉండే. ఏం ఎక్కువ తక్కువ మాట్లాడితే సాయంత్రానికి జేసీబీ పోతుంది.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని వీళ్ళు చేతగానితనం కింద తీసుకున్నారు. తారకానికి బిల్స్ పెండింగ్ ఉంటే ఇచ్చినాడు. ఈయన అఖండ సినిమా రిలీజ్కి ప్రాబ్లం అవుతుందంటే దాన్ని సాల్వ్ చేసినాడు. ఇన్ని రకాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన మేలు ఈయన చచ్చిపోయే లాస్ట్ నిమిషంలో కూడా, ఎవరు బాలకృష్ణ చచ్చిపోయే లాస్ట్ నిమిషంలో కూడా తల్లిని తండ్రిని ఎట్లయితే గుర్తు తెచ్చుకుంటారో వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా అట్లా గుర్తు తెచ్చుకొని చచ్చిపోవాలి. ఇది మొత్తానికైతే లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఈ తరహా విమర్శలు చేస్తున్నారనే పైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్తున్నారు. దీంతోపాటు బాలకృష్ణ వ్యాఖ్యలు అయితే తీవ్ర విమర్శల పాలవుతోంది. ఇది సినిమా ఇండస్ట్రీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపైన చిరంజీవి స్పందించారు. మిగతా ఆ రోజు మీటింగ్లో పాల్గొన్న హీరోలు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇంకా స్పందించాల్సి ఉంది. వాళ్ళు ఎలాగ స్పందిస్తారు అనేది చూడాలి. కెమెరా పర్సన్ వెంకట్తో రాకేష్, సాక్షి న్యూస్, హైదరాబాద్.